హాయ్ ఫ్రెండ్స్, మిగిలిన ఇడ్లీ పిండితో బోండాలు ఎలా వేయాలో చూద్దాం. చూడండి, సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మిగిలిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇది మార్నింగ్ అండి. నేను ఈవినింగ్ స్నాక్ కోసం వేసుకుంటున్నాను అనమాట. ఒక ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, కొంత కరివేపాకు వేద్దాం. అలాగే తగినంత సాల్ట్, ఉప్పు చూసి వేసుకోండి అంటే, ఎందుకంటే ఇడ్లీ పిండిలో ముందుగానే ఉంటుంది కాబట్టి. వంట సోడా కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. అలాగే గోధుమ పిండి వీడియోలో చూపించే విధంగా బాగా కలపండి. నాకైతే గోధుమ పిండితో వేసుకోవడం ఇష్టం అండి, హెల్తీ కాబట్టి. మైదా పిండితో నేను వాడను ఎక్కువ. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వీడియోలో చూపించే విధంగా రౌండ్గా బాల్స్ లాగా కొద్దిగా బోండాలను వేసుకోండి. జాగ్రత్తగా వేసుకోండి, నూనె పైన పడకుండా. వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, అది కూడా ఆయిల్ దగ్గర ఎక్కువగా. ఇప్పుడు చూడండి, బ్రౌన్ కలర్లో మారాయి కదా. మరో సైడు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్టు